అందరికీ నమస్కారం. ఈరోజు మే 2, 2026 సంవత్సరం. ఒక శుభకార్యం ప్రారంభించినప్పుడు మనకి రెండు ఖచ్చితంగా ఉండాలి. దైవ అనుగ్రహం, జొన్నవాడ కామాక్షమ్మ తల్లి, మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర సీతారాములు దైవ అనుగ్రహం, అదేవిధంగా పెద్దల ఆశీర్వాదం. ఈ రెండే మనల్ని కాపాడుతుందని నేను మొదటి నుంచి నమ్మడం జరుగుతూ ఉంటుంది. అందుకే కావాల మొన్న వర్షాలు చుట్టుపక్కల 3 కిలోమీటర్ల దూరంలో కూడా వర్షాలు పడినా కూడా మనకు ఆ ఎఫెక్ట్ తగలేదు, ఒక్క గింజ కూడా తడవలేదు. ఇకపోతే RGL 7034 నూతన వరి వంగడం, KNM 1638 పాత వరి వంగడం. అది ఈ రెండు కూడా CVR పద్ధతిలో వరి సాగు. సొంత ఊరు, పుట్టిన గడ్డ, సొంత మనుషులు, పుట్టినప్పటించి చూసి పెరిగిన కుటుంబ సభ్యులు, బంధువులతో సేద్యం ఒక సంబరం అవ్వడం ఒక సంతోషకరమైన విషయం. బహుశా నేను విదేశాల్లో ఉద్యోగం చేసి లక్షలు సంపాదించినా కూడా నేను ఆ ఆనందం పొందను. పుట్టిన గడ్డ, సొంత ఊరు, సొంత మనుషులు, అందులో CVR పద్ధతుల వరుసకు ప్రకృతి వ్యవసాయం, 4 తరాల వారసులు. ఇంతకంటే ఇంకేం కావాలి జీవితంలో? ఇప్పుడు బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు కలిగిన సంతోషం కన్నా, ప్రకృతి రత్న అవార్డు అందుకున్న శుభ సందర్భం కన్నా, ఉత్తమ రైతు అవార్డు ఒరిస్సా నూతన వరి వంగడాలు వేస్తుంటే ఉత్తమ రైతు అవార్డు రావడం జరిగింది. ఉత్తమ రైతు అవార్డు అందుకున్న శుభ సందర్భం కన్నా ఇవన్నీ ఒక తక్కిట్లో పెడితే, మా టీం మెంబర్స్తో కలిసి బురదలో దిగి ఇత్తనాలు చల్లి ఒరికి జీవం పోసినప్పుడు కలిగిన ఆనందం అది మాటల్లో చెప్పలేదు. అది మీరు ప్రతిరోజు చూస్తూ ఉంటారు, ప్రతిరోజు వీడియోలో అవన్నీ. అదంతా మా ఉల్లాసం, ఉత్సాహం, ఉత్తేజం మీకు కనపడతా ఉంటుంది. చాలామందికి ఏంటంటే ఏదో వరి సాగు ఇత్తనాలు చల్లేమా, అయిపోయిందా, వరి కోత కోసేసామా, అయిపోయిందని కాకుండా దాని గురించి అవేర్నెస్, ఆ వరి వంగడాలు క్రియేట్ చేసినటువంటి శాస్త్రవేత్తలను కలవడం, వాళ్ళకి అభినందనలు తెలియజేయడం. ఆ విధంగా మనం వరి సాగు వేసినప్పుడు అసలు ఏమైనా స్పెషల్ ఉంటే తప్ప నూతన వరి వంగడాలు వేయకూడదు. దాంట్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అది తుఫాన్లు, వడగండ్లు, వానలు తట్టుకొని నిలబడే. నేను ఆ బుక్ కూడా తెచ్చా. 1 కాదు 2 కాదు 4 పుస్తకాలు తెచ్చాను. అవి కూడా వరి కోతల కోసం ఈరోజు శుభం కార్డు పడే వరకు ప్రతిరోజు మనం క్లియర్ కట్గా అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. ఇంకొక విశేషం ఏంటంటే, నవంబర్లో మనకిష్టమైన వరి వంగడాలు వేసుకోకూడదు ఏనాడు కూడా. క్లైమేట్కి అనుగుణంగా వరి వంగడాలు వేసుకోవాలా. నవంబర్లో తెలంగాణ సోనా ప్రారంభం అవుతుంది. ఇదంతా నా టీం మెంబర్స్ ప్రతిరోజు మీరు చూస్తూనే ఉంటారు. ముందుగా ఆ పొలాలు, మేము వేసిన పొలాలు ఎన్ని సంపాదించిన వాళ్ళు నానమ్మ, తాతయ్య వాళ్ళు. ఈరోజు మనం గొంతులో ముద్ద దిగిన ప్రతిసారి మనం తెలుసుకోవాల్సిన నానమ్మ, తాత. ఎందుకంటే వాళ్ళ పొలాలు వాళ్ళు సాధించకపోతే నేనేదో వ్యవసాయం వదిలేసి ఉద్యోగం ఏదో చేసుకుంటూ ఉండేవాడిని, టీం మెంబర్స్ ఏదో పని చేసుకుంటూ ఉండేవాళ్ళు, పొలాలు సంపాదించిన వాళ్ళు. అదేవిధంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు అంటే సపోర్ట్, బాబాయ్ వేటగిరి పాలయ్య కానీ ఈ విధంగా సపోర్ట్ చేయడం. అదేవిధంగా చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర తాత ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు అని నిరూపించారు. ఈయన మా తాత వేటగిరి రమణయ్య గారితో చేసినారు. వీళ్ళ తాత అంటే వీళ్ళ నాయన అంటే వీళ్ళ పెదనాయన వేటగిరి వెంకట స్వామితో చేశారు, ఫోటోలో ఉన్నారు తాతగారు. అదేవిధంగా నాతో చేశారు, 4 తరాల వారసులతో చేస్తానే ఉన్నారు, ఇప్పుడు చేస్తానే ఉన్నాడు. ఇది ఓపికతో మెచ్చుకో, అంటే ఓపిక ఉన్నంత కాదు, ఊపిరి ఉన్నంత వరకు చేసుకోవచ్చు. ఇకపోతే కొమరగిరి దుర్గారావు అన్న గారు, అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన్నాద్రపేటలో ప్రతిరోజు ప్రతినిత్యం మనకి రైస్ బ్యాగ్స్ వేయడం కానీ, ప్రతి ఒక్క దాంట్లో నారా తీసినప్పుడు దగ్గర ఉండడం కానీ, కలుపు తీసేటప్పుడు దగ్గర ఉండడం కానీ, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసేటప్పుడు ప్రతి దాంట్లో సహాయ సహకారాలు అందించినటువంటి కొమరగిరి దుర్గారావు అన్న. ఇంకపోతే ఏకుల హరీష్ గురించి చెప్పనక్కర్లా. ప్రతి ఒక్కటి అంటే గడ్డి పోయడం, పాములు, పురుగులు ఎన్ని గడ్డి అంటే యజమాని చూడని చేను ఎంత పెరిగిన నష్టమే. అలాంటిది అవన్నీ నీట్గా సదరంగా చేయడం, అవన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నీళ్ళ మడవలు కట్టడం కూడా ప్రతి ఒక్కటి. నీకపోతే సౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు, ట్రాక్టర్ డ్రైవరు, చిన్నప్పటాంచి కలిసి అంటే ఆనందంగా సంతోషంగా ఎండాకాలం సెలవులో ఇంటికి వచ్చినప్పుడు తిరుగుతూ ఉండేది. సౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు. ఇకపోతే శాషయ్య కూడా ప్రాణ స్నేహితుడు. చిన్నప్పటాంచి మేము ముగ్గురం వెంకయ్య, శాషయ్య అక్కడ చిన్నప్పటాంచి కలిసిమెలిసి పెరిగి ఉంటా ఉండేది సెలవులో వచ్చినప్పుడల్లా. ఇకపోతే అమ్మమ్మ కుడి భుజం పోట్లూరు సేనాన్ని గురించి ఎంత చెప్పుకోవడం తక్కువ. ఎందుకంటే అమ్మమ్మ కుడి భుజం లాంటివి. ఆయన ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత ఆమె, అన్నదాత, నేత్రదాత, ప్రతి ఒక్క దాంట్లో ముందుండేది ఆమె కుడి భుజం. ఇలాగా ఇటువంటి టీం మెంబర్స్తో మనము పోల బాబాయ్ మిస్ అయ్యాడు, అయినా కూడా ఆయన కూడా ఈ శుభ సందర్భంగా ఒకసారి ఆయన కూడా గుర్తు చేసుకోవడం. ఇక ఇత్తనాలు చల్లకం ప్రారంభమవుతుంది. 140 రోజుల పాటు వాచ్ అండ్ ఎంజాయ్ ప్రకృతి రత్న అర్షత్ విహారం టీం మెంబర్స్ తరఫు నుండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 5 సంవత్సరాల నుంచి మన హర్ష ప్రకృతి వ్యవసాయం చేయడం,
అదే సేమ్ టైం ఆ ఒకటే కాకుండా తెలుగు 2 రాష్ట్రాలలో ఎక్కడన్నా కొత్త వెరైటీ విత్తనం అంటే వరి విత్తనాలు వచ్చినప్పుడు వాటిని తీసుకొచ్చి ఇక్కడ వేయడం అది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఆ ప్రక్రియలో ఇప్పుడు మొన్న ఈ మధ్యన RGL శ్రీకాకుళంలో అక్కడ తయారు చేసిన ప్యాడీ వెరైటీ ఇది, దాన్ని తీసుకొచ్చి 7034 అనే రకాన్ని వేయడం జరుగుతుంది. ఈ నాకు 3 విషయాలు నేను తెలియజేయాలనుకున్నాను. ఖచ్చితంగా ఈ 3 విషయాలు తెలియజేస్తా. ఇది వినాల్సిన పాయింట్ ఇది ప్రతి ఒక్కరిగాడను. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఈ మానవ బంధాలు సంబంధాలు అనేవి మసగా బారిపోతున్న రోజుల్లో నాకు నా తల్లిదండ్రులు అంటే ఎంతో ఇష్టం. అయినా నాకుండేదే 2 బిడ్డలు. వాళ్ళకి కాడ నాకు ఎంత ఇష్టమో మా తల్లిదండ్రులు అంటే వాళ్ళిద్దరికి కాడ ఈ రోజుల్లో కాడ వాళ్ళేం చిన్నవాళ్ళే కాదు. ఒక ఆయన డబల్ డిగ్రీ తీసుకున్నాడు, B ఫార్మసీ M ఫార్మసీ పట్టాలు తెచ్చిన వ్యక్తి. ఇంకొక ఆయన బీటెక్ చదివి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కావాలంటే విదేశాలకు పోయే అవకాశం ఉన్నా కూడా అవన్నీ వదిలేసి మనం ఏదో వ్యవసాయ కుటుంబం, మన పొలాలు మన పరిరక్షణలో ఉండాలా, మన తాతకి అవ్వలకి వాళ్ళ అమ్మిడి ఉండాలా, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలా, తండ్రికి కూడా అండగా ఉండాలా అని వ్యవసాయ వృత్తిలోకి రావడం జరిగింది. ఇది సంతోషంగానే భావిస్తున్నాను నేను. ఆ విధంగా నేను మా తల్లిదండ్రులు ఎంత ఇష్టంగా చూస్తానో వాళ్ళు కూడా అంటే ఇప్పుడు తల్లిదండ్రులకే మసకబారిపోతుంది బంధాలు. అలాంటప్పుడు అవ్వ తాతలు అంటే కొంచెం కష్టం. అలాంటప్పుడు కూడా మా 2 బిడ్డలు కూడా ఆ అవ్వ తాతలు అంటే వాళ్ళకి అంత అభిమానం ఆ విధంగా చేయడం అనేది నేను ఒక సంతోషంగా భావిస్తున్నాను. ఇది ఖచ్చితంగా ఆదర్శమైన పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ వ్యవసాయం అనేది ఇప్పుడు చేదిక్కిపోయి గందరగోళంగా ఉండే రకాల్లో వ్యవసాయ వృత్తిలోకి వచ్చి ఆయన వ్యవసాయ రంగం అంటే తెలుసు, రైతులంటే చిన్న చూపు ఉండే రోజుల కష్టం. ఇక్కడ ఈ చేదిక్కిన విలాసంగా ఉండే రంగంలో ఎవడైనా చేస్తారు, అది పెద్ద విషయం కాదు. ఈ వ్యవసాయ రంగంలో ఇక్కడ వచ్చేది గుర్తింపులు గౌరవాలు ఏదో ఆ ఉద్యోగం పోయే బదులు 4 రూపాయలు డబ్బులు రావడం అనేది చేసుకుంటా ముందుకు పోతున్నాడు. ఇది ఒక ఈ యువ రైతుకి నేను ఒక సీనియర్ రైతుగా అది నాకు ఆనందం. మా తల్లిదండ్రుల కాడ బంధాలు ఇందా చెప్పాను, అది ఒక తండ్రిగా నాకు అది ఆనందం. ఈ విధంగా ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎంత వారసత్వాలు ఉన్నాయి, ఎంత పొలాలు, ఎంత ఇదాలు ఉన్నాయి, ఏ రంగమైనా సినిమా రంగాన్ని, వ్యాపారం కానీ, సేద్యం కానీ ఒకవేళ వారసులు అదేదిలే అనుకుంటారు. వారసులదే భలే కష్టం. ఏదంటే వాళ్ళు చేసినట్టు వీళ్ళు మెయింటైన్ చేయకపోతే నిలవలేదు, నష్టం అయిపోతారు. అందువల్ల ఎవరైనా ఆ పనిని ఇష్టంగా చేసి వాళ్ళలో ప్రతిభ టాలెంట్ ఉన్నవాడు మాత్రమే ఆ రంగాల్లో విజేతలుగా నిలుస్తారు. ఇది సంగతి. ప్రతి ఒక్కరు బాగుండాలి. ఆ విధంగా కుటుంబాల్లో బంధాలు పెరిగి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఓకే, థ్యాంక్ యూ. 140 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. CVR పద్ధతిలో వరి సాగు. RGL 7034 అనే వరి వంగడం శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధన స్థానం వాళ్ళు వెలువడించింది. అదేవిధంగా KNM 1638 ఈ 2 కూడా CVR మెథడ్ ఫార్మింగ్లో. ముందుగా జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులు, మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలు, అదేవిధంగా సీతారాములు వారు మొన్ననే అఖండ భజన 24 గంటలు అఖండ భజన నామస్మరణం మన గ్రామంలో మారుమ్రోగింది. రాబోయే తుఫాన్లకి వడగండ్ల వాళ్లకి ధీటుగా ఆ వరి వంగడాన్ని మనం వేయడం జరుగుతుంది. RGL 7034 అంతా సవ్యంగా జరగాలని ఆ టీం మెంబర్స్ యొక్క సపోర్టు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, రైస్ వినియోగదారులు ప్రతి ఒక్కరూ ఈ 140 రోజుల ప్రయాణం మీరు ప్రతిరోజు చూస్తారని నేను కోరుకుంటూ, ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా ఇన్ని ఏదో ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తుంటే ఆ రంగంలో అదొక్క మాత్రం చేయగలుగుతాం. కానీ ఇలాగా ఒక ఉత్తమ రైతు అవార్డు అయ్యేవాడు కాదు, కానీ ఒక రైస్ మిల్లర్ అయ్యేవాడు కాదు, ఒక పుస్తక రచయిత ఎన్నెన్ని రావడం అంటే అది నిజంగా ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను. ఇది అందరికీ ఆ భాగ్యం దక్కదు. ఇల్లు, ఇంటి ముందు పొలం, 4 తరాల వారసులు, చిన్నప్పటి కలిసి పెరిగి పెద్ద అయినటువంటి నా టీం మెంబర్స్ ఉండడం ఇదంతా ఒక శుభ సూచకం. నిజంగానికి అది దైవానుగ్రహం. వరి పండించడం అంటే ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఇది అయిపోగానే మనము నవంబర్లో తెలంగాణ సోనా వేస్తాం. మనకిష్టమైనటువంటి వరి వంగడం అది. ఓకే, థ్యాంక్ యూ. ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పుడు కూడా ప్రకృతి సహకరించడం మనం ఏం చేయలేం. ముందుగా యాదిదేవుని స్మరించుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరు, అదేవిధంగా జొన్నవాడ కామాక్షమ్మ తల్లి, మధ్యరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారి, అదేవిధంగా సీతారాముల నీలాంజన సమాభాసం, యమాగ్రజం, ఛాయ మార్తాండం, సంభూతం, తం నమామి, శనేశ్వరం, ప్రియంగు కలికాశ్యామం, రూపేణ ప్రతిమం, ఉదం సౌమ్యం, సత్వగుణావేతం, తం ఉదం ప్రణమామ్యహం. CVR పద్ధతిలో వరి సాగు. RGL 7034, KNM 1638. మొన్ననే
MTU 1426 నూతన గోదావరి వరి వంగడం వేయడం జరిగింది. RNR 15048 తెలంగాణ స్థానం కూడా వేయడం జరిగింది నవంబర్ 22న. అది అక్కడికి అయిపోయింది. ఇప్పుడు మనం వేసేది ఏంటంటే RGL 7034. ఇది ఏం తెలుసా, గోదావరి రీజియన్, పల్నాడు, పౌరుషాల పుట్టినిల్లు పల్నాడు, రాయలసీమ రీజియన్లో RGL 7034 నాన్ లాడ్జింగ్ సెమీ డ్రాఫ్ట్ ఫైన్ గ్రాప్ వెరైటీ, ప్రాసెసింగ్ moderate levels of resistance to BPH, BLB, galmetes with 4 weeks seed, dormancy, SSG test, weight of 14.7 grams with head rice recovery, rice miller గా 60% recovery, excellent paddy variety. 140 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. ఈ 140 రోజుల పాటు ఈ పుస్తకం మొత్తం మీకు అవగాహన కల్పించే ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత నాది. ఒక ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా నేను కావాలని తీసుకొచ్చే దీన్ని. రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హైలైట్స్ ఆఫ్ 2024-2025 ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ లామ్ గుంటూరు. మొన్ననే అక్కడికి వెళ్ళి వైస్ ఛాన్సలర్ సార్ని పాలడుగు వెంకట సత్యనారాయణ, ఆయన ఎవరో కాదు, RGL 7034 సృష్టికర్త, సాక్షాత్తు RGL 7034 సృష్టికర్త. ఆ వరి వంగడాన్ని మనం వేయడం జరిగింది. ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా తెలుసుకొని మనం వరి కోత కోసేంత వరకు ప్రతిరోజు అప్డేట్స్ ఉంటాయి. వచ్చండి, ఎంజాయ్. ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం, థ్యాంక్ యూ. RGL 7034 CVR పద్ధతిలో వరి సాగు. స్వాగతం, సుస్వాగతం. డే 1 ఒక ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు అందుకున్న సంతోషం కన్నా, అదేవిధంగా ఉత్తమ రైతు అవార్డు, ప్రకృతి రత్న అవార్డు అందుకున్నప్పుడు సంతోషం కన్నా, ఉత్తమ రైతు అవార్డు అందుకున్న సంతోషం కన్నా, పుస్తకం రచించిన సంతోషం కన్నా, ఇలా బురదలో దిగి ఇత్తనం చల్లినప్పుడు కలిగిన ఆనందం ఇది మాటల్లో చెప్పలేంది. ఇత్తనం చల్లి ప్రాణం పోస్తున్నటువంటి వరి వంగడం, మా చేతుల ద్వారా ప్రాణం పోస్తున్న ఒక వరి వంగడానికి ఇది జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక విషయం. ఎన్నో అంటే కోటి విద్యలు కూటి కొరకే అన్నారు మన పెద్దలు. ఈ విధంగా ఆహారం పండించడమే మా జీవన విధానం. వరి సాగు, CVR పద్ధతిలో వరి సాగు, RGL 7034. ఏదో అవార్డుల కోసమో, సన్మానాల కోసమో, సత్కారాల కోసమో మనం వరి సాగు చేయటం లేదు. కొత్త వరి వంగడాలు రైతు సోదరీమణులందరికీ సంతోషంగా, ఆనందంగా, భార్య బిడ్డలు, పిల్ల పాపలతో లక్షణంగా ఆనందంగా ఉండే వరి వంగడం వేసినప్పుడు వాళ్ళ ఇంట పండగ చేసుకున్నట్టు ఉంటే అప్పుడు అదే నిజమైన ఆనందం. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా నూతన వరి వంగడాలు వేస్తుంటాం. కొన్ని వరి వంగడాలు సక్సెస్ అవుతాయి, కొన్ని వరి వంగడాలు ఫెయిల్యూర్ అవుతాయి. కానీ ఇప్పుడు క్లాస్లో టీచర్లు ఉంటారు, విద్యార్థులకు పాఠాలు చెప్తా ఉంటారు. కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది చెప్పడం మాత్రం సేమ్ విధానమే. అలాగే మేము పండించడం మాత్రం సేమ్ విధానమే. CVR పద్ధతిలో వరి సాగు చేస్తుంటాం. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. అవి మనం చెప్పలేం, మన మాటల్లో ఉండవు. కానీ నూతన వరి వంగడాల గురించి ఎక్కువ చెప్పకూడదు కాబట్టి 140 రోజులు దాలిన తర్వాత మనం CVR పద్ధతిలో వరి సాగు చేసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం మనం. ఈ విధంగా ఈ ఉత్తమ రైతు అవార్డు కానీ, ఆ ప్రకృతి రత్న అవార్డు కానీ, ఇలా సన్మానాలు, సత్కారాలు కానీ నా టీం మెంబర్స్కి అంకితం ఇచ్చామని చెప్పడం జరిగింది. ఆల్ రోజులోనే. అంటే ఇంకా రాబోయే రోజుల్లో అవార్డులు రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వస్తే అవి నా టీం మెంబర్స్కి అంకితం అని ఈ శుభ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్. పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం, థ్యాంక్ యూ.